నమస్తే అండి. మన వర్ష కంపెనీ పవర్ వీడర్ 7 HP పెట్రోల్ పవర్ వీడర్ ఆయిల్ చేంజ్ గురించి ఒక చిన్న వీడియోలో మనం రైతులకు అనేది చెప్తున్నామండి. ఇక్కడ వర్ష కంపెనీలో మనం ఇంజన్ ఆయిల్ అనేది 20W40 అనే ఇంజన్ ఆయిల్ వాడతామండి. అది సర్వో కంపెనీ అయినా క్యాస్ట్రోల్ కంపెనీ అయినా ఏదైనా సరే మంచి కంపెనీ ఆయిల్సే వాడండి. ఇక్కడ వర్ష 7 HP పెట్రోల్ పవర్ వీడర్కి 600 ml అనేది ఇంజన్ ఆయిల్ మనం వేస్తామండి. 600 ml ఇంజన్ ఆయిల్ అనేది వేస్తాము. అదేవిధంగా ఇంజన్ ఆయిల్ తీయడానికి కూడా ఇక్కడ డ్రైన్ నట్ ఎగ్జిట్ అని రాసి పెట్టింటాము. 10 నెంబర్ రింగ్ ద్వారా తీస్తే ఇంజన్ ఆయిల్ అనేది బయటకు వస్తుందండి. అదేవిధంగా గేర్ ఆయిల్ 2 లీటర్ల హెవీ గేర్ బాక్స్ పవర్ వీడర్ కావడం వల్ల మనకి గేర్ ఆయిల్ అనేది 90 గ్రేడ్ సర్వో కంపెనీ అయినా క్యాస్ట్రోల్ కంపెనీ అయినా మంచి కంపెనీ ఆయిల్స్ అనేది వాడండి. ఇక్కడ 2 లీటర్ల గేర్ ఆయిల్ అనేది మనము ఇక్కడ వేయాల్సి వస్తుందండి. 2 లీటర్ల గేర్ ఆయిల్ అనేది. అదేవిధంగా గేర్ ఆయిల్ అనేది మనకి ఇక్కడ 2 టైర్ల మధ్యలో హౌసింగ్ కింద ఈ నట్టు తీస్తే 14 నెంబర్ రింగ్ ద్వారా తీస్తే మనకి గేర్ ఆయిల్ అనేది పూర్తిగా బయటకు వచ్చేస్తుందండి. అదేవిధంగా మనకి లేటెస్ట్ టెక్నాలజీలో డ్రై ఎయిర్ క్లీనర్ ఉండడం వల్ల దీంట్లో ఎయిర్ క్లీనర్ సిస్టంలో కేవలం ఇక్కడ డస్ట్ అనేది పడుతుందండి. ప్రతి 10 గంటలకు ఒకసారి దీన్ని క్లీన్గా చేసుకుంటే ఎయిర్ కొట్టైనా సరే పెట్రోల్తో అయినా సరే ఈ స్పాంజ్ని క్లీన్గా పెట్టుకుంటే రైతుకి ఈ పవర్ వీడర్కి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ఖచ్చితంగా ఇంజన్ ఆయిల్ అనేది 600 ml, గేర్ ఆయిల్ అనేది 2 లీటర్లు అనేది ఇక్కడ వాడాల్సి ఉంటుందండి. ప్రతి 30 లీటర్ల పెట్రోల్కి 600 ml ఇంజన్ ఆయిల్, అదేవిధంగా ప్రతి 60 లీటర్ల పెట్రోల్కి 2 లీటర్ల గేర్ ఆయిల్ అనేది మనం మార్చుకోవాల్సి ఉంటుందండి. 30 లీటర్ల పెట్రోల్ అంటే దాదాపు 150 రూపాయలు ఇంజన్ ఆయిల్ అనేది వస్తుందండి. 2 లీటర్ల గేర్ ఆయిల్ అనేది దాదాపుగా 600 రూపాయలు అనేది రైతుకి ఖర్చు అనేది వస్తుందండి. ఈ విధంగా చేసుకుంటే మన పవర్ వీడర్ దాదాపుగా 8 నుంచి 10 సంవత్సరాల లైఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. థ్యాంక్ యూ.